నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. శత్రువుని జయించాలంటే చేయెత్తి కొట్టాల్సిన అవసరం లేదు. వాడికి అందనంత స్థితికి ఎదిగితే చాలు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, 2025 జూలై 13 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:53 సూర్య అస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం రాత్రి 9:02. చంద్ర అస్తమయం ఉదయం 8:49. తిథి తదియ రాత్రి 1:01 వరకు. తదుపరి చవితి. నక్షత్రం శ్రవణం ఉదయం 6:44 వరకు. తదుపరి ధనిష్ట. కరణము వనిజ మధ్యాహ్నం 1:24 వరకు. తదుపరి విష్టి. రాత్రి 1:01 వరకు. తదుపరి భవ. యోగము ప్రీతి సాయంత్రం 5:57 వరకు. తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5:13 నుండి 6:50 వరకు. యమగండం మధ్యాహ్నం 12:21 నుండి 1:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:36 నుండి 5:13 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:58 వరకు. వర్జ్యం ఉదయం 10:52 నుండి 12:28 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. అమృత గడియలు రాత్రి 8:25 నుండి 10 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు. జూలై 13 ఆదివారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ రాత్రి 1:01 వరకు ఉంది. తదుపరి చవితి. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 1:24 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 6:53 వరకు మకర రాశిలో, తదుపరి కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం సాయంత్రం 6:53 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. సాయంత్రం 6:53 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. నక్షత్రబలం శ్రవణ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ,
హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిజం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: కురుక్షేత్రం హిరణ్మణి నది సమీపంలో ఉంది. ఈరోజు ప్రశ్న: కౌరవ సైన్యానికి తొలి యుద్ధ సేనాధిపతి ఎవరు? అర్జునుడు, భీముడు, భీష్ముడు, ఇంద్రుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, భార్యాభర్తలు సోదరులతో వివాదాలు కొలిక్కిరానుంది. వృషభ రాశి, ఆర్థిక హామీలకు సిద్ధపడవద్దు. మిథున రాశి, నీకు రావలసిన బకాయిలు కొంత వసూలవుతాయి. కర్కాటక రాశి, పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం ఏర్పడుతుంది. సింహరాశి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగుతాయి. కన్య రాశి, సంతానపరంగా కొన్ని సమస్యలు రావచ్చు, అయితే మనోధైర్యం అవసరం. తులారాశి, సంతానం విషయములో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి, బంధువులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. ధనుస్సు రాశి, ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తొలగుతాయి. మకర రాశి, ఆశ్చర్యకరమైన రీతిలో బంధువులు సహకరిస్తారు. కుంభరాశి, కుటుంబంలో మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. మీనరాశి, నిర్మోహమాటంగా అభిప్రాయాలను పంచుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.